దాదాపు వెలుగుమట్టలో చాలామంది ఫుడ్డు తినడానికి తిండి లేక దాదాపు పిల్లల్ని కూడా చాకటానికి వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. వాస్తవేనమ్మది? వేరే వాళ్ళకైతే ఈడే మేడం కూలో నాలో చేసుకొని మాత్రం పిల్లగాళ్ళు మాత్రం సాక్కుంటున్నాం. కానీ మాకు 10 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కూడా మాకు ప్రభుత్వం మాకు ఎలాంటి ప్రాబ్లం చేయలేదు. కేసీఆర్ మీటింగ్ మా పక్కనే జరిగింది. అప్పుడు కూడా మమ్మల్ని ఎవ్వరు మీరు ఉండకూడదని చెప్పలేదు. అయినా కానీ ఇప్పుడు 10 నెలల నుంచి కరెంట్ లేదు మేడం. మేము ఉన్న వాళ్ళం అయితే కరెంట్లు ఎప్పటికప్పుడు కట్ చేసుకొని పోతారు. కట్ చేసుకొని పోతారని మా వాళ్ళు సీరియస్ అయితే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని కలెక్టర్ చెప్పిండు. అయినా ఆ చీకట్లోనే దీపాలు పెట్టుకొని ఉంటున్నాం. ఇప్పుడు మాకు ఆ నైట్ మొత్తం వర్షం వచ్చింది. తెల్లారి చూస్తే ఇంటి ముందు పోలీసు వాళ్ళు కనపడతారు. ఏంది ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చిరా అని మేము పోయి అడ్డం నిలబడితే మమ్మల్ని స్టేషన్లో పెట్టారు మేడం. ఒక 5గురు ఆడవాళ్ళని ఏరే చింతకాని స్టేషన్లో పెట్టారు. మిగతా వాళ్ళం ఇక అసలు మా ఆయన ఒక్కడే ఉండు మేడం. గుండాయి సత్తాడు. మేము 6 నెలలు అవుతుంది ఇల్లు కట్టుకొని మాకు చాలా పరిస్థితిలో ఉంటుంది మేడం. మా ఆయన ఒక్కడే బాధపడతాడు మేడం అన్నా కానీ వదిలిపెట్టలేదు పోలీసు వాళ్ళు. మీకు ఏం కాదు మిమ్మల్ని జాగ్రత్త తీసుకుపోతాం జాగ్రత్తగా అని చెప్పి తీసుకుపోయారు. మా ఆయన బాగా కుంగిపోయిండు. అసలు ఇప్పుడు కూడా లేచే పరిస్థితిలో లేడు. మేము ఒకటే బాధపడతాను. ఆడే అంబేద్కర్ భవన్లో పెడితే 4 బాత్రూమ్లు ఉన్నాయి. చక్కగా నీళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు బాగా ఏడ్చుకుంటా ఇవి పార్టీ వాళ్ళు ఇద్దరు ఎవరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళును ఇంకా అదే బీజేపీ వాళ్ళు అన్నం పెడతారు. వాళ్ళు కొంచెం చూసుకుంటారు తప్ప ఈ నాయకులు వచ్చి మీరు ఎట్టున్నారమ్మా తిన్నారా అని అనట్లేదు. అంబేద్కర్ ఆ భవన్ నుంచి కూడా మిమ్మల్ని బయటకు గెంటేయాలని చూస్తారు. సొంతూరులో పోయిన సొంతూరులలో పని లేకనే కదా మేము అక్కడికి వచ్చింది. అన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేసుకొని కూలి చేసేవాళ్ళు కూలి చేస్తారు మేడం. నారాయణ కాలేజీలో మా కాలనీ వాళ్ళే 30-40 మంది పని చేస్తారు. ఆ చుట్టుపక్కల పని చేసుకొని బతికే 9,000 10,000 కోసమే పని చేసుకొని బతికేవాళ్ళం. వడ్డీలు తెచ్చుకొని సిటీలు వేసుకొని ఇల్లులు కట్టుకున్నాం. సిటీలు కట్టాలి ఇప్పుడు బంగారం పెట్టుకున్నాం కొద్దో గొప్ప సంపాదించుకొని. అక్కడ ఏమీ లేకుండా ఇప్పుడు మా ఇల్లులు మొత్తం ఏమీ లేకుండా బాగా చీకాకు చేసి మాకు ఇక మున్సిపాలిటీ వాళ్ళు పంపించారు. కొన్ని బట్టలు తీసుకున్నాం కొన్ని తీసుకోలేదు. పుస్తకాలు పిల్లగాళ్ళ చదువులు అన్నీ ఆగమాగం అయిపోయినాయి. ఇప్పుడు అందరం రోడ్డు మీద పడ్డాం. ఒక అనాథ పచ్చుల్లాగా ఉన్నాం. వాళ్ళు పెడితే తింటాం లేకపోతే ఉంటాం. బయటికి వెళితే మాకు వస్తుందో రాదో మా ఇల్లులే కూలిపేసిర్రు. మాకు ఇత్తడన్న క్లారిటీ అయితే లేదు. మాకు చెప్పుకోకుండా వాళ్ళు ఏదో అది ఇచ్చారు. ప్రూఫ్స్ ఇచ్చినాం వాళ్ళకి. కోర్టు నుంచి నోటీస్ ఇచ్చిన నోటీస్ ఇస్తే మేము చెప్తాం కదా మేడం. ఈ ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్ల అని చెప్తుంది కాదు. ఎంతమందిని అబద్ధాలు ఆడతాం. అబద్ధాలు ఆడకుండా ఎవరైనా ఇట్లా మీడియా ముందు మాట్లాడితే వాళ్ళ మీద 3-4 కేసులు వేసి పోలీస్ స్టేషన్లలో పెట్టడం. ఎవరైనా న్యాయం కోసం వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఇదే నడుస్తుంది మా బాధలు. అదే స్థలం మాకు ఏడైతే స్థలం పోయిందో మా స్థలాలలో మాకు కావాలి అంతే మేడం. అంతకు మించి అయితే మేము ఏం కోరుకోవట్లేదు. మీరేం అదే స్థలంలో మాకు ఇల్లు అంటున్నారు. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మీ మంత్రి పొంగులేటి చెప్పారు కదా. అంటే ఆయన ఎక్కడో ఇస్తాడంట మేడం. మేము ఆయన భూమి అయితే కాదు, గవర్నమెంట్ భూమి అయితే కాదు. అది భూదాన బోర్డు వాళ్ళు మాకు ఇచ్చారు. మనిషికి 100 గజాలని 10 సంవత్సరాల నుంచి మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్లు ఉన్నాయి. మాది మాకు కావాలి. మేము వేరే అడగట్లేదు. మా 100 గజాలు మాకు ఇస్తే చాలు. అంతకంటే మేమేం ఆశించట్లేదు. మా స్థలాలలో మాకు ఇల్లు ఇవ్వాలి. మాకు ఏదైతే కోల్పోయినా మాకు అంత నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే వెలుగుమట్టలో ఉన్న మహిళలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఒక వార్త వినిపిస్తుంది. నిజమేనమ్మా? నిజమే మేడం. ఎవరన్నా మాట్లాడితే బట్టలు ఊడిపోయినా పట్టించుకోవట్లేదు మేడం మమ్మల్ని. పొద్దు మేడం మా ఇల్లులు గోల కొట్టొద్దు అంటే మా బట్టలు ఊడిపోయినాయి. మా బట్టలు ఊడిపోయినాయి మరి మీడియాలో ఎందుకు చూపెట్టట్లేదు? పోలీసు వాళ్ళకి ఏదైనా జరిగితే జరిగిందంటారు. మా వాళ్ళు బాగా వాళ్ళు కొడితే పడిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు చూపెట్టట్లేదు? మేము మా ఇల్లు కోల్పోవాలి, మేము కేసుల పాలు కావాలి, మాకు తిండి తిప్పలు లేకుండా ఉండాలి, అన్ని కష్టాలు పెట్టాలి మమ్మల్ని. పైనుంచి మేమేం తప్పు చేసినాం? మేమేం మీ దగ్గరకు వచ్చి సార్ మాకు న్యాయం చేయండి అని అడగలేదు. కలెక్టర్ ఆఫీసులలో పోయినాం మాకు నీళ్ళు కావాలని. మాకు ఇంకా మీడియాలలో వస్తారుగా మేడం, ఏదైనా అబద్ధం ఆడితే అది కనపడుతుంది కదా. మరి కలెక్టర్ ఆఫీస్ కాడికి చాలాసార్లు ధర్నా చేసినాం, అన్నీ చేసినాం. ఆ రోజు కనపడలేదు పేదవాళ్ళం. మేము వచ్చినా కలెక్టర్ ఆఫీస్ పడ్డది. మేము రాకతోలే కాదు కదా, చెట్లు మొత్తం గుట్ట మేడం, పాములు తేలు మొత్తం శుభ్రం చేసుకున్నప్పుడు ఆ రోజు కనపడలేదా? వద్దమ్మా మీరు కట్టకాకండి, మీకు అవకాశం లేదంటే కట్టుకోం కదా. ఒక్కొక్కరు 20 లక్షలు పెట్టి కట్టుకున్నాం. మనకి ఇక లైఫ్లో ఇది ఒకటే ఇల్లు కట్టుకోవటం మంచి. 20 లక్షలు కూల్చేశారు. 20 చూపెడతాం మేడం, నా కాడ ఉంది. 20 లక్షలు పెట్టి కట్టుకున్నాం. 20 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు ఆ నష్టపరిహారం ఆ బాధలు ఎవడు చూపెడతాడు మేడం? అసలు
ఇప్పుడు మీకు ఓట్లు ఉన్నాయా మేడం? ఆ? ఓట్లు ఉన్నాయి మేడం. మొన్న ఓటేసారా మరి? 20 లక్షలు పెట్టి కట్టుకున్నాం. ఈ ఎవరు కట్టాలి ఇప్పుడు? మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్కి వేసినాం మేడం. మేము వేరే పార్టీకి వేయలేదు, కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం. మా మా అన్నయ్య చలం అని ఉంటాడు, ఆయన ఉండడుగా, ఆయన పేరు ఏదో పేరుంది, నాయకుడి దగ్గర పోయి మా తరపున మేము ఓట్లు వేస్తామంటే ఓట్లేసి మేమే కాంగ్రెస్ బరాబర్ ఓటేసినాం మేడం. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. దాదాపు మహిళలకు పెద్ద పీట వేశారు. కోటేశ్వరాలను లేదు చేస్తాను, మేడం. మహిళలను కోటేశ్వరాలను చేస్తాను రేవంత్ రెడ్డి హామీ కట్టుకోవడానికి బట్టలే లేకుండా చేసి ఏ కోటేశ్వరాలని చేస్తాడు? కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఇడిచి రోడ్డు మీద వేసిండు. ఏడ కోటేశ్వరాలు చేస్తాడు? మేమేమో పనికి పోయి బస్సులు ఎక్కి ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగే వాళ్ళం కాదు. ఆ నుంచి ఆడికి 20 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పనులు చేసుకొని బతికే వాళ్ళం. అవును మేడం, ఒక నిజం మాట్లాడండి. రోడ్డు మీద కూర్చొని అయ్యి ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయలు అవి అమ్ముకొని బతికే వాళ్ళం మేము. మా జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసినాయి. ఇప్పుడు మాకు పని నష్టం. మేము ఇప్పుడు అప్పులు కట్టుకోవాలి, మాకు ఇల్లు లేదు. మేము అసలు ఏం చేయాలో మాకు అసలు అర్థం కావట్లేదు. మా బాధ అది. మా బాధ మా ఏందో మాకు ఎట్టయితే కూలగొట్టినా మాకు చెప్పకుండా మా స్థలాల్లో మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి. మేము కోరుకునేది అది ఒకటే.